వినిపిస్తున్నదా? వినిపిస్తుందమ్మా. అవును. అంటే వినిపించకపోతే వెంటనే చెప్పండి, వెంటనే అది చెక్ చేస్తానే. ఆ తర్వాత దీని అర్థం ఏంటంటే, తత్వం వల్ల విశుద్ధుడు నిరంజనుడు అయిన పరమహంస అవధూత గగన సదృశుడై, గగన అంటే ఆకాశం, సర్వత్రా బహిరంతరం లేందు విశ్వములో నిండి ఉన్న సర్వేశ్వరుడై ఉండి ఈ విధమున నుండగా భిన్నమని, విభిన్నమని, బంధమని, విబంధమని ఈ వ్యవస్థ ఎలాగ ఏర్పడును అంటే, దేహం నేను అనే ఉన్నప్పుడే అతనికి ఇవన్నీ ఉంటాయి, లేనివాడికి ఇవన్నీ ఎలా ఉంటాయి? మరి అంటే ఇంకా ఏమీయు ఇతరము లేక ఈశ్వరుడొక్కడే ఉన్నాడని భావము. కేవల తత్వ నిరంతర సర్వం యోగ వియౌగౌ కథమిహ గర్వం. ఇదంతా బయటకు తెలియదు, వాళ్ళ అంతరంగ స్థితి ఎవరికి వారికే తెలుస్తుంది. అర్థమైందా? అవధూత అంటే ప్రత్యేకంగా కనబడ్డు. ఏవం పరమ నిరంతర సర్వం ఏవం కథమిహ సార విసారం. ఈ విశ్వం అంతయు కేవలము పరతత్వము చేత అంతర్బహి భాగములు సర్వ వస్తువుల యందు తానే ఆవరించబడి ఉండగా, ఓ యోగ వియోగములారా, మీరు ఉన్నారని మీకు గర్వమెందుకు? మీ అందును పరమాత్మ ఉన్నాడు, మీ యందు మీకేమియు భేదబుద్ధి లేదు. ఇలాగునే పర పరముని చేత సర్వము నిరంతరముగా నిండి ఉండగా, నిరంతరము అనగా సందు లేకుండా సర్వత్రా నర్థము, సారము విసారము, బలము బలహీనము అనునవి ఇక ఏలాగున వేరగును వేరుగావని భావం. కేవల తత్వ నిరంజన సర్వం గగనాకార నిరంతర శుద్ధం ఏవం కథమిహ సంగ విసంగం సత్యం కథమిహ రంగ విరంగం. కేవలము అద్వితీయమైన పరమేశ్వరునిచే సర్వము నిరంజనమై ఉంటున్నవి, గగనాకారమై అంతయు శుద్ధమై ఉన్నది. ఇది సత్యము. ఇట్టి విషయములో సంగము అసంగము అను అనునవి ఎచ్చటివి? సంగమనగా ప్రకృతితో కలిసి ఉండుట, విసంగమనగా కలియక ఉండుట, రంగము విరంగము, వినోదము అవినోదము అనే అనునవి సత్యముగా ఎక్కడివి అంటే, శరీరం నేను అనే మిథ్యాభావం ఉన్నవాడికి ఆ వినోదం లేదని ఉంటుంది. ఆయన నిరంతర ఆనందంలో ఉన్నవాడికి బాహ్యంగా వాటితో సంబంధం లేదు. సర్వము సర్వేశ్వరాత్మకమై ఉండగా ఈ భేదబుద్ధి ఎచ్చటదని భావము. యోగ వియోగ గైరహితయో యోగి భోగ విభోగైరహితో భోగి ఏవం చరతి మందం మందం మనసా కల్పిత సహజానందం. యోగ వియోగములు లేక ఏ యోగి అయినట్టియు సంయోగ వియోగములు అనేది ప్రకృతి సంబంధ ద్వంద్వమును వదిలి కేవల పరమాత్మగానైన వాడని భావము. భోగము ఇంద్రియ సుఖము, విభోగమనగా ఇంద్రియ దుఃఖము. ఇవి రెండునూ లేక భోగ భోగి అయినట్టియు ఇచ్చట భోగం అనేది బ్రహ్మానందాన అనుభవం. ఇట్టి గుణములు కలిగిన పరమహంసుడు మనస్సు చేత కల్పించబడిన సహజమైన ఆనందము కలుగునట్లుగా మందముగా మిక్కిలి మందముగా అనుట సంచరించుచుండును. బోధ విబోధై సతతం యుక్తో ద్వైత అద్వైత కథమిహ ముక్త సహజో విరజ కథమిహ యోగి శుద్ధ నిరంజన సమరస భోగి. ఈ తత్వం చదువుతూ ఉంటే మనం ఎక్కడున్నామని మనకు తెలుస్తుంది. అర్థమైందా? అంటే మనం అన్నిటితోటి ప్రభావితం అయిపోతున్నాం కదా, ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది నాకు లగ్జరీ, అవేవి ఉండవు. ఆయన నిరంతర ఆనంద స్థితిలో ఉంటాడు. బోధ విబోధములతో జ్ఞాన అజ్ఞానములు ఎప్పుడూ కూడుకొనిన వాడైనా యోగి ద్వైత అద్వైతముల చేత భేద అభేదములు ఎలాగున అవి ముక్తుడుగను. అంటే ఆయనకి ముక్తి అన్న స్థితే లేదు, ఆయన ఎప్పుడు అదే స్థితిలో ఉంటాడు. కామము శుద్ధుడై నిరంజనుడైన సమరసానుభవము గల యోగి ఎచ్చట సహజమైన విరజస్కుడైనట్టి
రజస్తమ ప్రభృతులు లేని ఈశ్వరుడు ఎలాగున నయము ఏంటి తెలుగు ఎలాగున నై ఉండును ఎట్లగునో చెప్పుడు అంటే ఈశ్వరుడికి రజోగుణం ఏమిటి తమో గుణం ఏమిటి ద్వైతం ఏమిటి అద్వైతం ఏమిటి ఆ స్థితిలో ఉన్నవాడికి ఇంకా ఈ ప్రపంచంతో అంటే ఇంద్రియ సంబంధమైతే అసలు నేను దేహం నేను అనే మిథ్యాభావం ఉన్నవాడికి తప్ప ఇవన్నీ అతనికి ఉండవు. భగ్న భగ్న వివర్జిత భగ్నో లగ్న లగ్న వివర్జిత లగ్న ఏవం కథమిహ సారమిసారం సమరసత్వం గగనాకార అంటే భగ్నం నాశనము స్థిరము నాశనం లేనిది ఇవి లేక ఎల్లప్పుడూ భగ్నడైన వాడును అంటే అదృశ్యాకారుడు అని అర్థం. లగ్నం అంటే కలిసి ఉండుట, అలగ్నం విడివడి ఉండుట, ఇవి రెండును లేనివాడయ్యు లగ్నుడైన వాడును జగద్వ్యాపారుడని భావము. సమరస సమరస సమరసరూపుడు ఆయన సారాసారముల యొక్క విచారణ ఎలాగున కలుగుచున్నది. సర్వమయుని విషయమై భిన్న విమర్శ అందుకని ఎందుకని భావం అంటే అంతా అదే అనే స్థితిలో ఉన్నవాడికి ఈ భిన్నత్వం లేదు అక్కడ. అంటే భిన్నత్వం అంటే ఏమిటి? ఇదంతా వేరేగా ఉన్నదన్న భావం మనకు ఉన్నది, అది అతనికి ఉండదు. సతతం సర్వ వివర్జితయుక్త సర్వం త్వవివర్జిత ముక్త ఏవం కథమిహ జీవిత మరణం ధ్యానాధ్యానై కథమిహ కరణం. సర్వమును వదలుటి చేత యుక్తుడై ఉన్నట్టు సమస్త తత్వముల చేతను విముక్తుడైనట్టు ఇచ్చట తత్వమనగా తత్వములు అంటే వానిని విడిచిన వాడు అనుట. జ్ఞానేంద్రియము కర్మేంద్రియములు వీని విషయములు అంతఃకరణములను మమోబుద్ధి అంటే నేనే ఇవి అని చిత్తాహంకారం ఈ 24 అంటే అవన్నీ ఇక్కడ నెంబర్ ఇచ్చారనమాట. మొత్తం 24 తత్వములను మించి తాను 25వ వాడైన సర్వేశ్వరుడని అభిప్రాయం. అందుకే అతన్ని ఏమంటారు? ఆశ్రమాలకంతటికి అతిగా అంటే ఎబౌవ్. అందుకే దత్తాత్రేయుల వారు అలాంటి వారు. ఈశ్వరుడు ఒక్కడే అయి ఉండగా ఇచ్చట జీవితమనియు మరణమనియు ఎలాగున కలుగును? మరియు ధ్యానము చెయ్యకూడట అని సాధనములు ఎట్లగును కావు అని భావం. జ్ఞానేంద్రియములు త్వక్కు చక్షువు శ్రోత్రము జిహ్వా ఘ్రాణము అని 5. వీని విషయములు స్పర్శము రూపము శబ్దము రసము గంధము అని 5. కర్మేంద్రియములు వాక్కు పాణి పాదము పాయు ఉపస్థలయందు వీని విషయములు వచనము కృత్యము గమనము విసర్జనము ఆనందము అని 5 తక్కినవి చెప్పబడి ఉన్నవి. ఇంద్రజాల మిదం సర్వం యథా మరీచిక అఖండిత మనాకారో వర్తతే కేవల శివ. ఈ పరమ దృశ్యరూపమైన జగంబంతయు ఇంద్రజాలం వంటిది, ఎండమావులలోని నీరు వంటిది, కానీ సత్యమైనది కాదు. దీనివల్ల బంధమోక్షములు లేవు. పుణ్యపాపములు సుఖదుఖములు శీతోష్ణములు లాభాలాభములు జయాపజయములు ఆశా నిరాశలు రోగ లోన ద్వంద్వములు బంధ శబ్ద వాచ్యములు ఈశ్వరుడు ఒకడు అంటే అవి ఏమీ లేకుండా ఈశ్వరుడు ఒకడే ఉన్నాడు. జీవుడు ఒకడని ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అన్న భేదము ధూమాది మార్గం అంటే చనిపోయే 2 మార్గాలు ఉంటాయి. ధూమాది మార్గం అంటే బంధాలున్నాయి అలాగ వెళ్తున్నవాడు. అచ్చిరాది మార్గం అని లింగ శరీరము ముక్తి విరజ స్నానము ముక్త పురుషునితో చేరుట ఇత్యాదులు మోక్షవదనా వద వాద్యములు ఈ రెండునూ లేక అంటే అతనికి ధూమ మార్గము లేదు అర్చిరాది మార్గము లేకుండా ఈశ్వరుడే ఉండుట తక్కినదంతయు అసత్యము. ఈశ్వరుడు సత్యమనియు తానే ఈశ్వరుడనటియు పరమార్థమైన ఈశ్వరుడని ఎరుంగుట ఒక్కటే సత్యమని భావము. అఖండితమై అనాకారమై కేవల పరతత్వం ఉన్నది.
ధర్మాదామో ధర్మాదౌ మోక్ష పర్యంత నరీహ సర్వదా వయం కథం రాగ విరాగైశ్చ కల్పయస్త వివశ్చిత. అంటే ధర్మము మొదలైన మోక్ష పర్యంతము ఏవి నిస్పృహ లందు ఇట్టి వారమై ఉండగా రాగ విరాగములతో ఏల మాకు సంబంధమును పండితులు కల్పించుచున్నారో తెలియదు. అంటే పండితులు ఏంటంటే మనస్సుతో ఊహిస్తారు కదా, అందుకని అటువంటి స్థితిని వాళ్ళకి అనుభవంతో తప్ప అది ఊహతో తెలియదు. అలాంటి వాళ్ళు వీళ్ళకి విరాగం ఉంటుంది, మోక్షం ఉంటుంది, ఇవేం ఉండవు అక్కడ. అర్థమైంది ఆ పాయింట్? అంటే మామూలు వాళ్ళకి మోక్షం, వాళ్ళు ఆల్రెడీ దైవం అయిన వాళ్ళకి మోక్షం ఏమిటి? రాగము విరాగము ఇవి మీకు కలగనే కలగవు అని భావము. విందతి విందతి నహి నహి యత్ర ఛందో లక్షణం నహి నహి తత్ర సమరసమగ్నో భావిత పూత ప్రలపతి తత్వం పరమవధూత. ఎచ్చటెచ్చటను ఏది ఉన్నదని తెలుసుకుంటున్నాడో అక్కడ వేదోక్త లక్షణము లేదు. అంటే ఇంకా వాళ్ళకి ఏమీ కూడా వేదాలలో చెప్పబడింది లేదు. సమాసమునందు మగ్నుడైన వాడి కట్ అయిందా? ఇంతసేపు వినబడలేదా? అన్ని వాయిస్ బ్రేక్ అయిందమ్మా. వాయిస్ బ్రేక్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎంతసేపు? జస్ట్ ఇప్పుడేనమ్మా, కొన్ని సెకండ్స్ అయ్యింది అలా. అంతే కదా. అదేండి అవధూత లక్షణాలు. అవధూతకి ఇవేవి ఆయనకి సాధన లేదు, సంపాదించాల్సింది లేదు, ఆయన ఏం చేస్తే ఆయనకి నియమనిష్టలు ఉండవు అని అత్యాశ్రమండు అంటారు. ఎవరిని? అంటే దత్తాత్రేయుల వారిని. అంటే ఆయనకి ఏ ఆశ్రమంతో సంబంధం లేని స్థితికి వచ్చిన వాళ్ళని అత్యాశ్రయుడు అంటారు. అంటే వాళ్ళకి సన్యాస, గృహస్థ, వానప్రస్థ ఇలాంటి ఆశ్రమాలతో సంబంధం లేదు. చదువుదామా ఆపుదామా? టైం ఎంత అయింది? 5 నిమిషాలు తక్కువ మారవుతుంది. అయితే ఒకటి చేద్దాము, ఇంకా కొంచెమే ఉంది. మనం ఏ పేజీకి వచ్చాము? నెక్స్ట్ రోజు చదువుదాం. పేజ్ నెంబర్ చెప్పాలా మీకు? పేజీ నెంబర్ లేదు. చెప్పండి. 86. ఇదెంత? 86 66 నుంచి మనకి ఎన్ని పేజీలు ఉందంటే 72. అంటే ఇంకో 6 పేజీలు నెక్స్ట్ రోజు చదువుదాం. ఇది పేజీలు తక్కువే కానీ ఇది బాగా మనం ఆలోచించాలి, తక్కువ చదివి అటువంటి పుస్తకం. షిర్డీ బాబా గారి పుస్తకం ఎందుకు చదవమన్నారంటే మనందరం ఆ స్థితికి వెళ్ళాలి. ఈ స్థితిలో ఈ ద్వైతంలో ఉంటున్నాం గనక అందుకే దీన్ని షిర్డీ బాబా గారు ఇదొకటి, మరొకటి అవధూత గీత ఒకటిను, ఇంకో పుస్తకాన్ని ఆయన రికమెండ్ చేశారు. అర్థమైందా? ఎందుకంటే మన టార్గెట్ అది, మనం మానవ జన్మ ఎత్తిన వాళ్ళం అలాంటి స్థితికి వెళ్ళాలి. అయితే క్లోజ్ చేసిస్తాను. ఈ ఇంటర్నెట్ యొక్క కనెక్షన్లతో మనకి నమస్కారం. క్లోజ్ చేస్తున్నా. ఓకే మేడం.